తూర్పుగోదావరి జిల్లా చారిత్రక ప్రసిద్ధిగాంచిన కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు సిద్ధమవుతూ ఉన్నాయి. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం దత్తత దేవాలయంగా ఉన్న కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ రథశాల నుండి అధికారులు ప్రజానాయకుల సమక్షంలో వడ్డీలు రథం బయటకు తీశారు. మార్చి 9వ తేదీ కళ్యాణ మహోత్సవాలకు అంకురార్పణతో శ్రీకారం చుట్టి 10వ తేదీ మధ్యాహ్నం స్వామివారి రథోత్సవం, రాత్రి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. రథాన్ని బయట తీసుకొచ్చి బయట పెట్టారు. దానికి పరామర్శలు ఏమున్నాయో అది చూసుకుని 10వ తారీఖు రథోత్సవానికి తయారవుతుంది రథం. రేపు ఈ రథోత్సవ కార్యక్రమానికి ఫెస్టివల్ మీటింగ్ వేశారు. రేపు సాయంత్రం 4 గంటలకి. అది కూడా చాలా వైభవంగా జరగాలని, రథోత్సవాన్ని వైభవంగా చేయాలని, స్వామివారికి అనుగ్రహ కటాక్షం పరిపూర్ణంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. స్వామివారి లక్ష్మీనరసింహస్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు 9వ తారీఖు ఆదివారం నాడు అంకురార్పణ, 10ని రథోత్సవం, అలాగే శుక్రవారం నాడు స్వామివారికి చక్కెర స్నానం. సుమారు ఈ జరగబోయే కార్యక్రమాలు అంగరంగ వైభవంగా అన్నవరం దేవస్థానం దత్తమైన కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 9 మొదలవుతున్నాయి. 9వ తారీఖు శనివారం, ఆదివారం నుండి శుక్రవారం చక్కెర స్థానంతో లాస్ట్ అవుతుందండి. నారాయణ వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం వీణనం భద్రం మృత్యుమృత్యు నమామహం. చాలా ప్రసిద్ధి అయిన మన ఊరు మన గుడి అయినటువంటి లక్ష్మీస్వామి ఆలయంలో పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభించినటువంటి ఈ కళ్యాణ ఉత్సవం విశేషంగా జరుగుతుంది. దానికి పునాదిగా ఇవాళ మనకి రథాన్ని బయటపెట్టడం, అన్నవరం దేవస్థానం దగ్గర ఉండి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దత్తగుడి కాబట్టి ఇది విశేషంగా జరుగుతుంది. అన్నవరం దేవస్థానం వారికి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గుడిలో మనందరూ కూడా, వారి ఆధ్వర్యం కాదు, మనందరికీ ఆధ్వర్యంలో ఈ జనసేన ఉంది. ఈ జనసేన అందరూ రావాలి. మనకి ప్రార్థిస్తున్నా ఈ ఉత్సవం దిగ్విజయంగా జరగాలని చెప్పి పెరుమాళికి అనుగ్రహం అని మనం ప్రార్థించుకుంటాం. జై నరసింహ, జై నరసింహ, జై నరసింహ.